నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెర్ఫ్ ఆధ్వర్యంలో కొలకలూరులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శ్రీకారం. మంత్రి నాదెండ్ల మనోహర్ 10 లక్షల విరాళం. ఎకరం పొలం దానం ఇచ్చిన సువత్సల శశికిరణ్ కుటుంబ సభ్యులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు. తెనాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్జీదారులు పలు సమస్యలపై అర్జీలను సమర్పించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను సేకరించారు. రెవెన్యూ 3, సర్వే 1, పోలీస్ 4, మున్సిపాలిటీ 4, పంచాయతీరాజ్ 1, పీడీడీఆర్డీఏ 1 మొత్తం 14 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 5 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. ఆ 5లో ఒకటి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్ విభజన కోసం, అట్లాగే ఒకటి ఒంటరి మహిళ పెన్షన్ కోసం అని చెప్పేసి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇమ్మని, అలాగే ఒక ఆవిడ సరళ అనే ఆవిడ 2017లో వడదెబ్బ తగిలి భర్త చనిపోయారని సీఎం సహాయానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరున్నారు. అట్లాగే ఒకళ్ళు కటివరం నుంచి ల్యాండ్ కన్వర్షన్ రిలేటెడ్గా ఒకటి వచ్చింది. మా 5వ అర్జీ కుడితిపూడి వేణుబాబు గారని సుల్తానాబాద్ నుంచి ఇచ్చారు. నయారా అనే పెట్రోల్ బంకు అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఈ 5 కూడా సంబంధిత విభాగాలకు పంపడం, నిర్ణీత సమయంలో వీటిని చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించగలం ఆ విధంగా నిర్దేశించిన పద్ధతిలో పరిష్కరించగలమని తెలియజేస్తారు. తెనాలి అగ్నిమాపక శాఖ అధికారిగా ఎస్ వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిలకలూరిపేట, గుంటూరు, మాచెల్ల, నెల్లూరు జిల్లాలలో పనిచేసిన ఆయన బదిలీపై తెనాలి వచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను గతంలో మాచెర్ల, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు ఈ కేంద్రాల్లో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్ మీద తెనాలికి రావడం జరిగింది. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో వాహనం స్టేషన్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంది. ఆ సిబ్బంది అందరూ ఉన్నారు. మొత్తం సుమారుగా 8 మండలాలని కవర్ చేస్తూ ఈ అగ్నిమాపక వాహనం పనిచేస్తుంది. నెక్స్ట్ అగ్నిమాపక కేంద్రం కూడా కొత్తగా అగ్నిమాపక కేంద్రం నిర్మాణం జరుగుతూ ఉన్నది. తెనాలి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అగ్నిమాపక శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోండి. ప్లస్ ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఆపడానికి ప్రయత్నం చేయండి. వెంటనే ఇమ్మీడియట్గా మా అగ్నిమాపక కేంద్రానికి తెలియజేసినా ఇమ్మీడియట్గా వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా ఆర్పివేయడం జరుగుతుంది. తెనాలి, వేమూరు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, చుండూరు, అమృతలూరు, చేబ్రోలు ఈ 8 మండలాల్లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఏ సమయంలోనా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దివంగత నేత, మాజీ మంత్రి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య 60వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల ఆలపాటి వెంకటరామయ్య విగ్రహానికి ఆయన అభిమానులు, పలు రాజకీయ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా, తెనాలి పురపాలక సంఘం చైర్మన్గా, మంత్రిగా, డీసీసీ అధ్యక్షులుగా ఆయన ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో గుమ్మడి రమేష్, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, కనిగంటి మురళి, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషుడు ఆలపాటి వెంకటరామయ్య గారి 60వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒక చిరు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆలపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో కామరాజు నాడార్ గారు, సంజీవ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాలతో తెనాలి పర్యటనకు వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు తెనాలి ఓవర్ బ్రిడ్జి
అవసరాన్ని గుర్తించి ఆ రోజుల్లోనే రాకపోకల ఇబ్బందులని గమనించి వారి దృష్టి తీసుకెళ్ళడం కోసం రైలు పట్టాల దగ్గర ఎడ్ల బండ్లు పెట్టి అడ్డంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారి దృష్టి తీసుకొచ్చి ఈ పురపాలక సంఘ కార్యాలయం కూడా నిర్మించాలని ఆనాడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకటరామయ్య గారి కోరిక ప్రకారం కట్టడం. ఆలపాటి వెంకటరామయ్య గారు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఈ మురుగు కాలంలో ఉన్న ఈ దోమల్ని వీటన్నిటిని ఎట్ట నిర్మూలించాలని ఆ టైంలోనే ఆలోచించి భూగర్భ డ్రైనేజ్ గురించి ఆలోచన చేసిన మహోన్నతమైన నాయకుడు. వారికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు డి ఇందిర గారు కానీ తర్వాత గోగినేనమ్మ గారు వీరెవరు కూడా రాజకీయాల్లో అవినీతి మహిళ అనేది అంటకుండా పరిపాలన సాగించారు. అందుకనే వాళ్ళందరినీ కూడా అందరూ కూడా వాళ్ళని అభిమానిస్తారు. అందుచేతనే వాళ్ళకి ఇప్పటివరకు ఆలపాటి వెంకటరామయ్య గారు వర్ధంతులు కానీ జయంతులు కానీ అవన్నీ కానీ కంటిన్యూగా చేస్తున్నారు అంటే, స్మరించుకుంటున్నారు అంటే ఆనాడు వాళ్ళని చూసిన ప్రజలు కానీ వాళ్ళు చూసిన నాయకులు కానీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తమను గ్రామంలోకి రాకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని, తమని గ్రామంలోకి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొల్లిపర్ మండలం చెముడుపాడు గ్రామానికి చెందిన కూరగంటి ప్రకాశ్రావు, ఎద్దు కోటేశ్వరరావు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గతంలో జరిగిన వివాదాల కారణంగా తాము ఊరు నుండి వచ్చేసి తెనాలిలో తలదాచుకుంటున్నామని, గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని, సంరక్షణ కల్పించి గ్రామంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో సబ్ కలెక్టర్కు విన్నవించారు. మాది జోడుపాడు గ్రామం అండి. గొడవ జరిగింది. వాళ్ళ చుట్టాలు అవటం వల్ల మమ్మల్ని కూడా ఊరి నుండి బహిష్కరించారు. మేము తెనాలి ఐతనగర్లో ఉంటున్నాము, బంధువుల ఇంటికాడ. సావులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తే మమ్మల్ని మా మీద పడి కొడుతున్నారండి. కత్తులు తీసుకొని ఎమ్మటే పడ్డారు. మొన్న కూడా మా అక్కాయి కొడుకు చచ్చిపోతే మేము వెళ్ళాము. మా మీద పడి కొట్టారు, నన్ను కొట్టారు, మా ఆయన్ని కొట్టారు. కత్తులు తీసుకొని ఎమ్మటే పడ్డారండి. మేము వచ్చేసాము. మమ్మల్ని ఆ ఊరు చేర్చడానికి మాకు న్యాయం కావాలండి. 3 సంవత్సరాల గొడవ జరిగింది సార్ మా ఊరిలో. ఆ గొడవ జరిగితే మమ్మల్ని ఆ రోజు నుంచి మమ్మల్ని ఎలగొట్టేసారు, బయటికి ఎలగొట్టి వచ్చేసాము. మేము మన సావులకి వెళ్తే మా ఇంట్లో సామాన్ మొత్తం చూసుకున్నారు. ఇళ్ళల్లో సామాన్ మొత్తం చూసుకున్నారు. మన కుట్టు తగలబెట్టారు, మా ఇల్లు తగలబెట్టారు, బండి దగ్గర తీసుకెళ్లారు. పోలీసు వారికి చేసినా పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి. అందుకని ఆర్డీఓ గారికి చెప్పుకుందామని వచ్చామన్నమాట, అర్జీ చేద్దామని వచ్చామన్నమాట. మేము మా జోడు మాట సార్ మాది. ఊళ్ళో రానిట్లు మమ్మల్ని మా ఎమ్మటి పడుతున్నారు, కత్తులు తీసుకొని రడ్లు తీసుకుని ఎమ్మటి పడుతున్నారు, మా మీదకి వస్తున్నారు. అది మధ్య రోహిత్, రోషన్, రాధ, సుజ్ఞానము, కమలాకరావు, మార్తమ్మ, ఐదుగురు అది వీళ్ళ మా మీదకి వస్తున్నారు సార్. అది మేము 3 సంవత్సరం బట్టి బయట ఉంటున్నాం సార్. 3 సంవత్సరం బట్టి బయట ఉంటున్నాము. ఏదన్నా సావులకి వెళ్ళినా మా మీదకి ఎగబడుతున్నారు వచ్చి. మనం పోయామన్నా, మనం పోతే మా మీద పడ్డారు, నన్ను కొట్టారు, మా ఆవిడని కొట్టారు. అది ఆర్కే మెమోరియల్ ఫౌండ్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రథమ ర్యాంకు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. స్థానిక ఎన్సీఆర్ఎన్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్రపాటి చింపయ్య తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి మొదటి ర్యాంక్ సాధించిన 6 విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బషీర్ అహ్మద్, గరికపాటి రేణుకయ్య, సాయిబాబు, కిషోర్, నాగమల్లేశ్వరరావు, శివనాగ శౌర్య తదితరులు పాల్గొన్నారు. మంచిగా చేస్తే నా ఇంటికన్నా కూడా బాగా పనిచేస్తుంది, మంచిగా అందరికీ చెప్పుకుంటారు. ఇప్పుడు నేను కోర్టు వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం కమనీయంగా సాగింది. వేద పండితులు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన కళ్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్వి కిరణ్ కుమార్, ధర్మకర్తలు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. దేవుడు మన యొక్క హృదయంలో, మన ఘటనలో ఉండవని కాబట్టి అంత ప్రధానమైన ఉపచారాలు కూడా స్వామి ఒకటి ఆ అమ్మవారి యొక్క కీర్తన గానం చేస్తుండగా కార్యక్రమం జరుగుతుంది.
సజ్జన తోచక అంటే మంచి ప్రవర్తన గల వారందరికీ పోవాలి, నిజం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. రక్షించడంలో నారాయణమూర్తి అండి, రాజకాంతుడు యజ్ఞస్వరూపుడైనటువంటి అగ్నిదేవుడి జీలకర్ర బెల్లము రెండింటి యొక్క మిశ్రమంలో అయస్కాంత తత్వం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి తెనాలి పట్టణంలో శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ పుట్టి నాగేశ్వర ఫంక్షన్ హాల్ నందు విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. తెనాలి పట్టణంలో ఆగమ శాస్త్రం ప్రకారం సుందర మనోహరంగా 4 మాడవీధుల మధ్యలో ఈ యొక్క విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే తలంపుతో ఈ యొక్క ట్రస్టును స్థాపించడం జరిగింది. భవిష్యత్తులో ఒక పటిష్ట ప్రణాళికతో ఈ యొక్క ట్రస్టు అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా వైఖానస ఆగమోక్తంగా మనకు నిర్వహించడం జరిగింది. కళ్యాణ మహోత్సవాల్లో దాదాపు 54 మంది భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి విశేషంగా స్థలంభాలను సమర్పించడం జరిగింది. శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో మన తెనాలి నందు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం. స్వామివారి శ్రీనివాస వెంకటేశ్వర స్వామికి ఎలాంటి కృతమైతే కళ్యాణ కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమమే శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ మా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.